స్వాగతం. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్లే. జీవోను హైకోర్టు కొట్టేసే అవకాశం. ఎస్ఈసీ షెడ్యూల్ రద్దుకు ఛాన్స్. సీఎం రేవంత్ కు ఈ వ్యవహారంపై ముందుగానే క్లారిటీ. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఏమాత్రం అనుకూలం లేని పరిస్థితులు. గట్టి దెబ్బేసిన యూరియా వ్యవహారం. ఇప్పట్లో ఎన్నికలకు వెళితే నష్టమేననే భావనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో స్థానిక ఎన్నికలను కొద్ది నెలల పాటు వాయిదా వేసుకోవాలనే స్కెచ్. ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు కొట్టేస్తే తమ తప్పేమీ లేదని చెప్పుకునేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. అధికార ప్రతిపక్ష నేతలు స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకు కోసం పోటాపోటీ ఖర్చులు. ఆశావాహులకు దసరా పండుగ కిక్కు. జేబులు ఖాళీ చేసుకుంటున్న వైనం. ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుంటున్న గ్రామ, మండల, నియోజకవర్గం స్థాయి అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు. మన మంచితనం మన గ్రామాలలో పనిచేస్తుంది. ఇది ఒక్కటి బాగా ఆలోచించుకోండి. మనం ఇన్ని రోజుల నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్నాం. ఇవాళ మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం చేజారగొట్టుకోవద్దానంటే ఇప్పటి నుంచే మనం ఇంటింటికి తిరగాలి. మరి ఇప్పుడు ఉంటారు మహిళలు ఉంటారు, మహిళల దగ్గరికి పోవాలి. మహిళలకు మన నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండు ఆ వివరంగా చెప్పాలి. అప్పుడు నారాయణఖేడ్లో ఉండేది. ఎప్పటికీ మెజార్టీ. గీతారెడ్డి గారు 2 సార్లు గెలిచారు. ఒకసారి 1000 ఓట్లతో గెలిచారు, ఒకసారి 2000, 3000, 1500, 2000తో గెలిచారు. 2 సార్లు కూడా 4000 మెజార్టీ ఇచ్చింది ఆమె. వేరే మండలాల కంటే ఇది మన నాల్కల్ మండలే 4,000 మెజార్టీ ఇస్తే ఒకసారి ఆమె 1000తో, ఒకసారి 1500, 2000తో గెలిచింది. ఇప్పటికి ఇంకా నాల్కల్ మండలంలో ఈరోజు కూడా ఇబ్రాహీంపూర్లు, చీకుర్తి, చాల్కి వీళ్ళందరూ కూడా రత్నాపూర్ వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి బంగారపేటకు వచ్చారు. ఎందుకంటే కిషన్ రెడ్డి సాబ్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వస్తే కూడా మేమేమంటలేం, జైరాబాద్కి ఎమ్మెల్యే లేడు సార్, మాకు మీరే ఎమ్మెల్యే అని కూడా వాళ్ళు చెప్పుకొని వస్తాం. ఎంపీ సాబ్ ఉన్నాడు, మీరు ఎమ్మెల్యే సార్, మీకు ఏదున్నా మాకు చూసుకోవాలి 2 కళ్ళ లేక అని చెప్తే ఖచ్చితంగా ఉంటాం. కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు ఈ మండలాలు అన్ని చూసిండ్రు. తర్వాత రాయకోట మండలం కూడా కొన్ని గ్రామాలు, దామోదర్ రాజనరసింహ గారి నియోజకవర్గం ఉన్నాయి.